బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడాక మనం మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. కొట్లాడతాడు, మా కోసం కొట్లాడతాడు, పేద ప్రజల కోసం కొట్లాడతాడు, కార్యకర్తలను కాపాడుకుంటాడని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు వాళ్ళ తీర్పును వెలువరించారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల పక్షానుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నుండి 6 గ్యారెంటీ పక్కా అమలు చేయాల్సిందే. అమలు చేసేవారు కూడా ఇలా ప్రజల పక్షాన పోరాడతాం. దాంతోపాటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి ఏర్పడబోతున్నది. మూడోసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి గతం కంటే ఇంకా మెరుగైన స్థాయిలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ది చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత భారీ మెజార్టీతో రికార్డు బద్దలు కొట్టే విధంగా కరీంనగర్ పార్లమెంట్ లో గతం కంటే రికార్డు బద్దలు కొట్టే విధంగా నన్ను ఆదరించి అభిమానించి ప్రోత్సహించినటువంటి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మా లక్ష్యం నెరవేరింది. ఎందుకంటే బండి సంజయ్కి ఓటేస్తే బండి సంజయ్ పోయి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ఓటేస్తారని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అయితే ఆశించారో తప్పకుండా ఆ ఆశయం నెరవేరబోతున్నది. ఆ లక్ష్యాన్ని చేరుకోబోతున్నాం. మరొకసారి అందరూ కూడా మీ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై హనుమాన్, జై నరేంద్ర మోడీ. నాయకత్వం భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సంజయ్ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. ఓట్లు తగ్గిన ఒక వర్గం ఓట్లు ఎట్లా పడాయని నాకు ఇప్పుడు కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు. నేను కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడతాను. నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఒకరు ఓట్ల కోసం పాకాడే వ్యక్తిని కాదు. నాకు ఓటేసే వాళ్ళందరూ కూడా గౌరవిస్తా. నాకు ఓటేని వాళ్ళందరూ కూడా సన్మానిస్తా. వాళ్ళని కూడా నాకు ఏం అభ్యంతరం లేదు. కానీ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక వర్గం అంతా ఒకటై భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఓడగొట్టారు. ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆ వర్గం ఓట్ల కోసం కక్కుర్చిపడ్డారు. వాళ్ళ ఓట్ల ద్వారా మాత్రమే గెలిచే ప్రయత్నం చేశారు. ఇవాళ నేను ఆ రోజు చెప్పినా ఇప్పుడు ఓడిపోయినా కావచ్చు, కానీ నేను ఓడిపోయినా గెలిచిన ధర్మం కోసం పనిచేసే వ్యక్తిని, పేద ప్రజల కోసం పనిచేసే వ్యక్తిని, పార్టీ కోసం పనిచేసే వ్యక్తిని. కాబట్టి కేసీఆర్ అనే వ్యక్తి కరీంనగర్కి వచ్చి తుర్కోలందరూ ఒకటి కావాలి, బండి సంజయ్ని ఓడగొట్టాలి, బండి సంజయ్ గలీజ్ గాడన్న కేసీఆర్ ఎంత గలీజోడో గుర్తించి అలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా వేసిన పార్టీ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు దాన్ని గుర్తుంచుకోవాలి కేసీఆర్. కానీ పక్క ఒక వర్గం వాళ్ళు ఓడగొడితే ఇంకో వర్గం వాళ్ళు కరీంనగర్ పార్లమెంట్ లో గెలిపించి రాలేదా? పోయినసారి అదే జరిగింది, ఈసారి అదే జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచించాలి. ఆ రెండు పార్టీలు వాళ్ళని ఓట్ బ్యాంక్ అని చూస్తున్న విషయాన్ని వాళ్ళు ఆలోచించాలి. హిందూగాళ్ళు బొందుగా కేసీఆర్ బొందబెట్టి కేసీఆర్ పార్టీని బొందబెట్టారు. కేసీఆర్ రికార్డు బద్దలు కొట్టాం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ కొట్లాడితే కేసీఆర్ కంటే ఎక్కువ నాకు వచ్చింది. వాళ్ళ కేసీఆర్ కంటే ఎక్కువ మెజార్టీ, వినోరావు కంటే ఎక్కువ మెజార్టీ నాకు వచ్చింది వాళ్ళ. కాబట్టి దమ్మేందో చూపెట్టారు, ఓటు బ్యాంకు దమ్మేందో చూపెట్టారు. వాళ్ళు ఓటు బ్యాంక్ దమ్మేందో చూపెట్టారు కరీంనగర్ నియోజకవర్గంలో. కాబట్టి ఆ రెండు పట్ల మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని వర్గాలను సమానంగా చూడండి. ఒక వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే ఫలితాలు ఇట్లుంటాయి. ఒక వర్గానికి కొమ్ముగాసే ప్రయత్నం చేస్తే నేను ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. నేను